Why? We are crossing the very first river. Kashmiri people ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే 6.5 kilometers టన్నల్ ఉంటుంది. This video might be one of my biggest video in my channel అయిపోతుందేమో. Let's go. The beauty boys. किधर जा रहा है? पहाड़ के ऊपर. Good morning from summer capital of Kashmir, Srinagar. సో ఫైనలీ ఈరోజు మన డే 1 లదాఖ్ రైడ్కి. అండ్ ఇంతవరకు మనం బైక్స్ ఎలాగో డిస్కస్ చేయలేదు కదా. సో నేనైతే ఒక ట్రావెల్ ప్యాకేజ్ అయితే బుక్ చేసుకున్నా. శ్రీనగర్ నుంచి కంప్లీట్ లదాఖ్ సర్క్యూట్ కంప్లీట్ చేసి మనాలి వరకు నేను బుక్ చేసుకున్న ట్రావెల్ ఏజెన్సీ ఏంటో అంద వేలో డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ నేనైతే వాళ్ళకి 43,000 అయితే పే చేసిన. సో బైక్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, బైక్స్ పెట్రోల్ రైడింగ్ గేర్స్ మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ ఒక గైడ్ ఉంటారు, వెనకాల బ్యాకప్ వ్యాన్ ఉంటుంది. సోలోగా వెళ్లకుండా నేను మెయిన్ ఎందుకు బుక్ చేసుకున్నాను అంటే ఈ ట్రావెల్ ప్యాకేజ్ వాళ్ళైతే వెదర్ ప్రకారం రైడ్ చేస్తాం. వెదర్ ప్రాపర్గా పర్ఫెక్ట్గా ఉంటే రైడ్ చేస్తాం. మనం సోలోగా వెళ్తే ఈడ వెదర్ ఎలాగుంటుందో ఎప్పుడు చేంజ్ అవుతుందో తెలియదు. ఇంకా మే కాబట్టి సోన్మార్గ్ దాటిన తర్వాత కంప్లీట్ వెదర్ చేంజ్ అయితే ఉందంట, కంప్లీట్ స్నోఫాల్ అయితే అవుతుందంట. ఫస్ట్ టైం లదాఖ్ వస్తున్నాం, ఎందుకు రిస్క్ చేయాలన్నట్లు నేనైతే ట్రావెల్ ప్యాకేజ్ అయితే బుక్ చేస్తున్నా. వాళ్ళైతే మనకి 43,000 అయితే ఛార్జ్ చేశారు, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. అండ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ లాస్ట్ నైటే మేము రీచ్ అయ్యాక రైడింగ్ గేర్స్ కూడా ఇచ్చినారనమాట. రైడింగ్ గేర్స్ అంటే రైడింగ్ జాకెట్ ఉంటుంది, హెల్మెట్ ఇస్తారు, నీ గార్డ్స్ ఇస్తారు అండ్ ఎల్బో గార్డ్స్ ఇస్తారు అనమాట. రైడింగ్ ప్యాంట్ మనం తెచ్చేసుకున్నాం కాబట్టి మిగతావన్నీ అవసరం లేదు. అండ్ నీ గార్డ్స్ ఇవైతే ప్రొవైడ్ చేసినారు అనమాట. నీ గార్డ్స్ అండ్ ఎల్బో గార్డ్స్ ఇవైతే ప్రొవైడ్ చేసినారు. అండ్ నేను తీసుకోవాలా, నా రూమ్మేట్ తీసుకున్నాడు. ఆ రైడింగ్ జాకెట్ వాల్యూ అరౌండ్ ఒక 2,000 రూపీస్ అయితే ఉంటుంది అనుకుంటా. ఈ రోజు మనం వెళ్తున్న రూట్ వచ్చేసి శ్రీనగర్ టు కార్గిల్ వయా సోన్మార్గ్ తర్వాత వెదర్ ఫుల్ చేంజ్డ్ అంటున్నారు అండ్ కంప్లీట్ స్నోఫాల్ అయితే ఉందంటున్నారు. సో ఆ బ్యూటిఫుల్ వెదర్ని అయితే చూసి ఎంజాయ్ చేసేద్దాం. సో ఫైనల్లీ మనమైతే లదాఖ్ రైడ్ చేసేస్తున్నాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి, కమెంట్ చేయండి. లాస్ట్ వీడియోకి చాలా తక్కువ లైక్స్ అండ్ కమెంట్స్ అండ్ వ్యూస్ వచ్చినాయి అనమాట. సో వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. లైక్ చేయండి ప్లీజ్. అండ్ వీలైతే #IamHarry46 అని చెప్పి కమెంట్ చేయండి. మీరు అలా కమెంట్ చేస్తే మన ఛానల్ యూట్యూబ్ అల్గారిథం కూడా తెలుస్తుంది, మన వీడియోని బూస్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తుంది. సో ఇది నేను దిగిన హోటల్ అనమాట, హోటల్ అర్బియా. చాలా బాగుంది, కార్ పార్కింగ్కి బైక్ పార్కింగ్కి బాగా ఉంటుంది. ఇది వచ్చేసి బాల్కనీ వ్యూ. హాహా, అసలు ఫుల్ కోల్డ్ ఉంది. ఇంకా ఉండాలి, ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ ఈ థర్మల్ లైనర్ కూడా ఆపట్లే కోల్డ్ని. ఆల్మోస్ట్ రెడీ అయితే అయిపోయినాం అనమాట. రైడింగ్ జాకెట్ లోపల కూడా థర్మల్ లైనర్ విత్ హుడీ కూడా వేసుకుంటున్నా, ఎందుకంటే స్నోఫాల్ ఫుల్గా ఉందంట. సో భరించలేము. ఇక్కడ ఫ్యాంట్ లోపల కూడా థర్మల్ లైనర్ అయితే వేసుకున్నా. సో అందరికీ బైక్స్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా మన బైక్ అయితే ఇంకా రాలా. You're starting now 4:30 అవుతుంది. చాలు हो गया. Bye, we'll meet in सोनमार्ग. ठीक है हाँ बाय. ఓకే, సో మనం ఏదో కొంచెం డిఫరెంట్గా చేస్తానని చెప్పినాం కదా. 4:30కి అయితే స్టార్ట్ అవుతున్నా. 4:30 లిటరల్లీ మనం కార్గిల్కి డైరెక్ట్. సో ఇక్కడ నుంచి కార్గిల్ దాదాపు 200 కిలోమీటర్స్ అయితే ఉంది. ఫస్ట్ స్టాప్ వచ్చేసి సోన్మార్గ్ అనమాట. సో 250 కిలోమీటర్స్ ఇన్ 6 hours. మజా ఆతా హై భయ్, మజా ఆతా హై. ఫుల్ కంప్లీట్ నైట్ రైడ్ అయితే ఉంటుంది.
అందరూ డైలీ రైడ్ చేస్తారు, మనం ఎక్స్పీరియన్స్ని చూద్దాం. నైట్ ఆ చలిలో రైడ్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాం మీకు. నాతో పాటు ఇంకొక అబ్బాయి కూడా వస్తున్నాడు అనమాట. ఆ అబ్బాయి బెంగళూరు నుంచి. హలో గైస్, హలో హలో. కాశ్మీర్ని వదిలైతే వెళ్తున్నాం అనమాట. బ్యాక్ అయితే రాము, డైరెక్ట్గా వెళ్ళిపోతాం. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా సోన్మార్గ్లో ఫ్రెండ్స్ కలుస్తారు. సో సోన్మార్గ్ నుంచి కార్గిల్ టు లే. ఈ బైక్ అయితే మిర్రర్స్ లేవు అనమాట. సోన్మార్గ్లో మనం అయితే ఇన్స్టాల్ చేయించుకుంటాం మిర్రర్స్. సో ఫస్ట్ టైం హిమాలయన్ అయితే డ్రైవ్ చేస్తున్నా, అంటే ఐ మీన్ లాంగ్ రైడ్కి హిమాలయన్ డ్రైవ్ చేయడం ఫస్ట్ టైం అనమాట. చాలా లేట్ అయిపోయింది, ఎందుకంటే సోన్మార్గ్ తర్వాత ఎక్కువ స్నోఫాల్ ఉండిందంట. సో అందుకన్నట్లు ఎక్కువ లేట్ అయిపోయింది. ఐ జస్ట్ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. అందరూ చేసినట్లు చేయకూడదు, కొంచెం డిఫరెంట్గా చేయాలన్నట్టు. మనం కార్గిల్కి రీచ్ అయ్యే లోపు దాదాపు 1 o'clock అవుతుంది అనుకుంటా. 1 o'clock అవ్వదులే, 11-12 అవుతూ ఉండొచ్చు నాకు తెలిసి. సో కాశ్మీర్కి నుంచి ఎండ్ అవుతున్నాం. నాకు తెలిసి ఇక్కడ సిగ్నల్స్ ఎవడో పాడించాడా నాకు అర్థం కావట్లా. అసలు వచ్చినప్పటి నుంచి అసలు ఏం లేదు. బార్డర్లో సిఆర్పిఎఫ్ ఉన్నారు. కాశ్మీర్ లోపల దాదాపు ఒక 10-20 క్యాంప్స్ పైనే ఉంటాయి. నేను ఇప్పుడు క్రాస్ చేసిన దాంట్లో ఎక్కడ చూసినా సిఆర్పిఎఫ్ పోలీసులే ఉన్నారు. మంచు పర్వతాలు మన ఎదురుగానే ఉన్నాయన్నమాట. సో అక్కడికి వెళ్తాం, ఎగ్జాక్ట్లీ కొండ దాటి వెళ్తాం అనమాట. రివర్ అనమాట. వీఆర్ క్రాసింగ్ ద వెరీ ఫస్ట్ రివర్. ఇక్కడ నుంచి చాలా వస్తాయి అనమాట రివర్ క్రాసింగ్స్ అనమాట మనకి. సో నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. వావ్ వావ్ వావ్, సూపర్. రిటర్న్ వచ్చేటప్పుడు కార్లో వచ్చాం మనం, అసలు మనం ఏం చూపించలేం మీకు. సో దిస్ ఈజ్ కాశ్మీర్. సో ఇంకా మించిన లొకేషన్స్ ఉంటాయి. బ్యాటరీ కొంచెం సేవ్ చేసుకుందాం. మన దగ్గర ఉండేది 2 బ్యాటరీస్. ఇది కాశ్మీర్ బార్డర్ అనుకుంటా. ఇలాంటివి చాలా ఉన్నాయి. బార్డర్ అనుకుంటా. కాశ్మీర్ దాటే ముందు బార్డర్ అనుకుంటా ఇది. ఇప్పుడు మనం కాశ్మీర్ సెంటర్ నుండి నార్త్ కాశ్మీర్కి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇది శ్రీనగర్ అనేది సెంట్రల్ కాశ్మీర్ అనమాట. శ్రీనగర్ జమ్మూ తర్వాత ఉండేది సౌత్ కాశ్మీరు. ఇది వచ్చేసి ఇప్పుడు మనం ఎంటర్ అవుతుంది వచ్చేసి నార్త్ కాశ్మీరు. స్లోగా వెళ్దాం, ఏం పర్లేదు, ఎక్స్ప్లోర్ చేసుకుంటూ. కొంచెం లేట్ అయినా పర్లేదు. కొండలు చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉన్నాయన్నమాట. ఓ రివర్ క్రాసింగ్, రివర్ నెంబర్ 3. వావ్, ఈ కాశ్మీర్ లే రివర్స్ అన్నీ వైట్గా ఉంటాయి. నార్మల్గా మన రివర్స్ ఉన్నట్లు ఉండవు అనమాట. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే చూడాలనిపిస్తూ ఉంటుంది. అవే బోరింగ్ రివర్స్ కాకుండా. కాశ్మీరీ పీపుల్ ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే నేనైతే ఇమాజిన్ కూడా చేసుకోవట్లా ఇంత రెస్పెక్ట్ దొరుకుతుందని. ఇక్కడ వచ్చేటప్పుడు డ్రైవర్ నాకు సిమ్ కార్డ్ కావాలంటే అతను బండి ఆపి అతను తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి సిమ్ కార్డ్ తీసిచ్చినాడు. ఇంకొక అతను వాటర్, నాది నెట్వర్క్ లేదు కదా, పోస్ట్ పెయిడ్ సిమ్ తీసుకోలేందుకు, నెట్వర్క్ లేకుంటే వాటర్ తీసుకుందాం అనుకున్నా భయ్యా, నాకు దగ్గర చేంజ్ లేదు అంటే అతను కార్ దిగి వాటర్ తీసుకుని వచ్చాడు. కాశ్మీరీ పీపుల్ సో గుడ్ పీపుల్. అంటే నేను ఇంతవరకు కలిసిన పీపుల్ అందరూ చాలా గుడ్ పీపుల్ అనమాట. సో లే వచ్చేసి 381, కార్గిల్ 155, ద్రాస్ వచ్చేసి 98 కిలోమీటర్స్ ఉంది. అండ్ సోన్మార్గ్ వచ్చేసి 36 కిలోమీటర్స్ ఉంది. ఇంకా 53 minutes. రోడ్ చాలా బాగుంటుంది, అందుకే 36 కిలోమీటర్స్ 53 minutesలోనే చూపిస్తుంది. నాకు తెలిసి కార్గిల్ కూడా బాగుండొచ్చు. సోన్మార్గ్ తర్వాత స్నోఫాల్ ఉండొచ్చు, మేబీ ఈవినింగ్ అయింది కదా, ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. వెదర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట, ఒక రేంజ్లో ఉంది. మనము కార్గిల్కి రీచ్ అయ్యేలోపు దాదాపు 9-11 అయితే ఉండొచ్చు నాకు తెలిసి. 11 అయితే అది ఖచ్చితంగా, ఎందుకంటే ఫోటోలు తీసుకొని ఇవి తీసుకొని బాగా లేట్ అవుతుంది. చూడాలి ఆ తల్లికి ఎట్లా తట్టుకుంటామో ఏమో అన్నట్టు. విల్సి. హిమాలయ దగ్గరికి అయితే వస్తున్నాం అన్నమాట మనం. ఇంకా సోన్మార్గ్ 24 కిలోమీటర్స్. సోన్మార్గ్ దాటిన వెంటనే మనకి అవి ఇంకా క్లోజర్ లుక్లో ఉంటాయి అన్నమాట. ఇంకో 24 కిలోమీటర్స్ వెళ్తే. సో ఆల్మోస్ట్ లైట్ ఫెయిల్ అవుతుంది. సో నైట్ టైం ఆ వ్యూ చూపించాలని చెప్పి చాలా ఉంది నాకు. అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు, ఇంకా 145 కిలోమీటర్స్ ఉంది మన కార్గిల్ డెస్టినేషన్. సో కార్గిల్ రీచ్ అయ్యేలోపు ఆ వ్యూస్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి అనమాట. స్టే ట్యూన్డ్. ఐఎమ్ హ్యారీ 46. Wow. వెల్కమ్ టు సోన్మార్గ్ టన్నెల్. సో మనమైతే ఇప్పుడు సోన్మార్గ్ టన్నెల్లోకి వెళ్తున్నాం. సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టన్నెల్స్ ఇన్ కాశ్మీర్.
ఓకే సార్. సో సోన్మార్గ్ ఇంకా 15 కిలోమీటర్స్ ఉంది. దాదాపు 6.5 కిలోమీటర్స్ టన్నల్ ఉంటుంది. నెక్స్ట్ 6.5 కిలోమీటర్స్ ఇలాంటి రోడ్ ఉంటుంది. అండ్ దాని తర్వాత కార్గిల్ దాదాపు ఇక్కడ నుంచి 120 కిలోమీటర్స్ ఉంటుంది. మనం 2 days 2 nights కార్గిల్లోనే స్టే చేస్తాం. ఈరోజు నైట్ కార్గిల్లోనే ఉంటాం అండ్ రేపు నైట్ కూడా కార్గిల్లోనే ఉండి కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేస్తాం కార్గిల్ని. దాని తర్వాత నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి లే అన్నమాట. సో లే, దాని తర్వాత ప్యాంగాంగ్ లేక్ నుంచి తుర్తుక్ విలేజ్. సో అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం మనాలి వరకు. స్టే ట్యూన్డ్, లైక్ ద వీడియో, కమెంట్ డౌన్ ద వీడియో అండ్ స్టే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ బ్యూటిఫుల్ వీడియోస్. ఐఎమ్ హ్యారీ 46. సీ ద లొకేషన్, అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది లొకేషన్ అయితే. అసలు ఏమన్నా లొకేషన్ సారా బాబు, అసలు ఎక్కడ దొరుకుతాయిరా దేవుడు, ఎంత బాగా డిజైన్ చేశాడు ఈ లొకేషన్స్ అసలు. వావ్, దిస్ వీడియో మైట్ బీ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ వీడియో ఇన్ మై ఛానల్ అయిపోతుందేమో. అస్సలు ఏమన్నా లొకేషన్ సారా బాబు. లదాఖ్. సో సోన్మార్గ్ టన్నల్కి అయితే రీచ్ అయిపోయినాం. 6.5 కిలోమీటర్ టన్నల్ అనమాట ఇది. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది టన్నల్. యాక్చువల్లీ 2 రూట్స్ ఉన్నాయి, కానీ ఈ టన్నల్కి వచ్చా. టన్నల్ లేకుండా కూడా వెళ్ళొచ్చు, ఇంకొక రూట్ కూడా ఉంది. బట్ దిస్ టన్నల్ ఈజ్ టూ గుడ్ యాక్చువల్లీ. లెట్స్ గో. ఈ కోల్డ్కి చేతులన్నీ ఫ్రీజ్ అయిపోతున్నాయి. థర్మల్ లైనర్స్ కూడా తెచ్చుకుంటే బాగుంటాండి. నేను తెచ్చుకోవాలా హ్యాండ్ గ్లౌజెస్కి. సీ ద బ్యూటీ బాయ్స్. किधर जा रहा है? पहाड़ के ऊपर. We have reached the white mountains. Oh, wow. సోన్మార్గ్ స్టిల్ 1 to 2 కిలోమీటర్స్ ఉంది ఇంకా. సో అదొచ్చేసి తాజీవాల్ గ్లేషియర్ అంట. వెల్కమ్ టు సోన్మార్గ్ అయితే రీచ్ అయిపోయినాం అనమాట. వర్షం పడుతుంది, ఇందాకే రెయిన్ కోట్ వేసుకున్నా. సో మన ఫ్రెండ్స్ అయితే ముందు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళలోకి వెళ్ళి కలుసుకుంటే బెటర్, ఎందుకంటే ఇంకా 123 కిలోమీటర్స్ అయితే ఉంది. ఒక్కళ్ళమే వెళ్ళడం నైట్ టైమ్స్ అది కూడా సేఫ్ కాదనుకున్నా. వాళ్ళు ఉన్నారు అక్కడ, వాళ్ళతో కలిసి వెళ్దాం. సో సోన్మార్గ్ అయితే దాటేస్తున్నాం. కార్గిల్. సో సోన్మార్గ్ని అయితే దాటేస్తున్నాం. కార్గిల్ ఇంకా 123 కిలోమీటర్స్, 3 hours చూపిస్తుంది. మనం 12 o'clock లోపలే రీచ్ అయిపోవాలి. మళ్ళీ 12 o'clockకి రోహతాంగ్ పాస్ క్లోజ్ చేస్తారనమాట. సో మన అరైవల్ టైం వచ్చేసి 11:20 అయితే చూపిస్తుంది. సో 11:20 లోపల మనకైతే ఏం ప్రాబ్లం ఉండకపోవచ్చు అనుకుంటున్నాను నాకు తెలిసి. లేకపోతే మళ్ళీ సోన్మార్గ్కే రావాల్సి వస్తుంది అట రోహతాంగ్ పాస్ క్లోజ్ చేస్తే. సో ఫుల్ ఫ్రీజింగ్ కోల్డ్ అయితే ఉంది. థర్మల్ లైనర్, దానిపైన హుడ్డీ, దానిపైన రైడింగ్ గేర్, రైన్ జాకెట్ కూడా వేసుకున్నా. అలో చేయట్లేదన్నా. అలో చేయరు వాళ్ళు, టెంపో వాళ్ళే మాట్లాడుతారు లాంగ్వేజ్. ఓకే. సో చెక్ పాయింట్ అయితే ఉందంట ముందు, వాళ్ళైతే అలౌ చేయట్లేదో మళ్ళీ చేయరని వీళ్ళు ఎందుకు వచ్చినారో తెలీదు. వెనకాల టెంపో వ్యాన్ కూడా వస్తూ ఉంది కదా, వాళ్ళు లోకల్స్ కాబట్టి ఏదో ఒకటి మాట్లాడి పంపిస్తారు అన్నట్లు అంటున్నాడు. మరి మంచి ఎక్కువ పడుతుందంట, అందుకన్నట్లు మమ్మల్ని అందరినీ ఆపేస్తారు ఇక్కడ. మా ఫ్రెండ్స్ అంతా వచ్చేసారు ఇక్కడికే. 10 minutes ముందు కూడా పంపించినారంట అందరినీ, బట్ ఇప్పుడు క్లోజ్ చేసినారు. ఇంత చీకట్లో వస్తే చాలా కష్టం లేండి. అట్లా కూడా మనల్ని అయితే వదలట్లేదు, వాళ్ళు వీళ్ళు మాడుతున్నారు. నాకు ఈ వెదర్ చూస్తుంటేనే భయం వేస్తుంది. ఫస్ట్ మనకి రూమ్ వచ్చేసి కార్గిల్లో ఉంది. కార్గిల్కి ఎప్పుడు రీచ్ అవ్వాలో ఏమో. 12 o'clockకి సోన్మార్గ్ అది క్లోజ్ చేస్తారు. సో ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లా, మాడుతున్నారు. సో ఇప్పుడైతే బ్యాకప్ వెహికల్ వచ్చింది, వేరే వాళ్ళు కూడా వచ్చినారు మాట్లాడడానికి. సో మన బ్యాచ్ అంతా కూడా వచ్చింది. సో ఆరామ్సే అయితే వెళ్ళొచ్చు. నాకు తెలిసి ఏమన్నా ఇబ్బంది అయినా కూడా వెనక్కి రావచ్చు, ఇబ్బంది లేకుండా. అంత ముందుకు లేకుండా మనం అయితే కొంచెం వెనకలకి అయితే ఉన్నాము. ప్యూర్లీ అడ్వెంచర్ అనే చెప్పొచ్చు అనమాట ఇది. కార్గిల్కి తొందరగా రీచ్ అయితే బెటర్ ఉంటుంది. ఎట్లా మేనేజ్ చేస్తారో చూడాలా.
సో మన బ్యాకప్ వెహికల్ అయితే అక్కడ ఉంది. ఆ అబ్బాయి అయితే అన్నీ సెట్ చేసి మాట్లాడాలని చెప్పాడు. మరి ఇప్పుడు చూడాలి ఎట్లా దాటిస్తాడో. సో మన బాయ్స్ అంతా రెడీ 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 రెడీ. అక్కడ మాడుతున్నారు. ఇప్పుడు చూడాలి పంపిస్తారో లేదో. రైజ్ ఎక్కి మరీ వచ్చాం. అలా చేస్తున్నారా లేదా? ఓ షేట్, వదలలేదన్నమాట ఎవరిని. బ్యాకప్ వెహికల్ని కూడా వదలలేదు. బ్యాకప్ వెహికల్ కూడా వెనక్కి వస్తూ ఉంది. నాకు తెలిసి ముందేదో ప్రాబ్లం అయినట్లుంది. స్నోఫాల్ చాలా స్నోఫాల్ అయినట్లుంది, లేకుంటే ఇంత ఉండదు. సో అందరూ ఇప్పుడు మాట్లాడి ఇప్పుడు వెనక్కి వెళ్ళడం కష్టం అనమాట. సో అందుకనే సోన్మార్గ్లోనే స్టే చేస్తున్నాం. సోన్మార్గ్లో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ 8 o'clock అయితే కార్గిల్కి స్టార్ట్ అవుతాం. సో అందరం బాయ్స్ ఇక్కడికి వచ్చేసినాం అనమాట. సో ఇక్కడైతే ఇక్కడ హోటల్ తీసుకుంటున్నారు. ఆయన అయితే ఆబ్వియస్లీ షాప్స్ ముందు పెడితే ఎవడైనా వద్దంటాడు కదా. షాప్స్ ముందు పెడితే ఎవరైనా వద్దారు బ్రో. వీళ్ళు కాబట్టి ప్రాపర్గా చెప్తున్నారు బ్రో. మన సైడ్ కొడతారు బ్రో. సో ఫైనల్లీ ఆఫ్టర్ లాడ్ ఆఫ్ స్ట్రగుల్స్ రూమ్కి అయితే వచ్చేసినాం అనమాట. సో రేపు అయితే కార్గిల్ అయితే స్టే చేస్తామో లేదో తెలియదు. డైరెక్ట్గా లే వెళ్ళిపోతామో 350 kilometers అరౌండ్. సో వీడిని మార్నింగ్ ఇంట్రొడ్యూస్ చేస్తా. సో హాయ్ హాయ్ బాయ్స్ బ్యాచ్. మార్షల్ రైడ్. యాక్చువల్ మార్షల్ రైడ్ ని యాక్చువల్ మార్షల్ వైజాగ్ నుంచి మార్నింగ్ అందరిని ఇంట్రొడ్యూస్ చేస్తా. ఇప్పుడు చాలా అందరూ కోపం ఉంకోలో సో మన రూమ్ అయితే ఇట్లుంది. రెండు బెడ్స్ అయితే ఇచ్చినారనమాట. ఇంకా వేరే ఆప్షన్ కూడా ఏం లేదు, ఎందుకంటే సడన్ సర్ప్రైజ్. సో ఈ వ్లాగ్ని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను అనమాట. ఇంకా రేపు సోన్మార్గ్ నుంచి లేక్ అయితే వెళ్తాం. ఆల్మోస్ట్ 400 kilometers ఫుల్ అడ్వెంచర్ రైడ్ అయితే ఉంటుంది. ఫుల్ స్నోఫాల్ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, కమెంట్, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు ఐఎమ్ హ్యారీ 46. చలో.